హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి ఈరోజు ఎస్టర్డే మనం ఇది నెక్ చూసాం, మిర్రర్ చూసాం కదా, లాంగ్ అండ్ షార్ట్ చూసాం, మిర్రర్ వర్క్ చూసాం, ఈ స్టోన్ ఎలా కుట్టాలనేది కూడా చూసినాం కదా. ఈరోజు ఇది ఈ లాంగ్ అండ్ షార్ట్ ఉంది కదా, నెక్కు మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇది ఆఫ్ అండ్ ఆఫ్ కూడా వేసుకోవచ్చు. మనం ఎన్ని కలర్స్ అయినా మనం వేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ మనము ఈ థ్రెడ్తో, సిల్క్ థ్రెడ్తో క్రాస్ డిజైన్ అనేది వేసుకుందాం. పెద్ద పెద్దగానే వేసుకోండి. ఇలాగా మనకు థ్రెడ్ పైకి రాకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి. అయిపోయిందా? కాటన్తోనైనా వేసుకోవచ్చు, కాటన్తోనే వేసుకోండి మీరు, కాటన్ థ్రెడ్తో. ఎందుకంటే మనం వాటర్లో బ్లౌజ్ వేసిన తర్వాత కూడా ఈ థ్రెడ్ అయితే నాని తెగిపోతుంది కదా, సిల్క్ థ్రెడ్. మీరు కాటన్ థ్రెడ్తో వేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనము లైన్స్ వేసుకుందాము. ఎందుకంటే అటుపక్క ఇటుపక్క మనకు వెళ్ళిపోకుండా థ్రెడ్ మనకు బయటికి రాకుండా అనమాట. చూడండి, ఇలాగా లైన్స్ వేసుకొని ఇప్పుడు ఈ టూ కలర్స్, ఆరెంజ్ అండ్ బ్లూ కలర్, ఈ బ్లూ కలర్ అనేది వేసి చూపిస్తాను. ఫస్ట్ మనం ఇటుపక్క వేస్తున్నాం కాబట్టి ఇటుపక్కైనా వేసుకోవచ్చు, ఇటుపక్కైనా వేసుకోవచ్చు. మనం ఇలాగే వేసేస్తాం. ఇలా వేసుకున్నాక చిన్న చిన్నగా వేసుకుందాము. ఆఫ్ అండ్ ఆఫ్ కలర్స్ మనకి ఎలా వేసుకోవాలి, కలర్స్ మనము కొంచెం దూరం దూరంగానే కలర్స్ అనేది చేంజ్ చేద్దాం. దగ్గర దగ్గర వేయకుండా ఇది 2-3 కలర్స్ అనేది వేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి ఈ కలర్ ఎండ్ చేసేద్దాం. ఇక్కడ మనము ముడి వేసేసుకొని, ముడి ఎప్పుడు అక్కడక్కడే వేయకండి, కొద్దిగా లెంత్ తీసుకొని పెద్దగా తీసుకొని వేసుకోండి. ఎందుకంటే మనము ఎన్ని రోజులైనా బ్లౌజు మనకు వర్క్ అనేది ఊడిపోకుండా వస్తుంది. ఇట్లా ఎక్కువ తీసుకొని కిందికి లాగేసుకోవడం వల్ల అక్కడక్కడే అందరు చూపించినట్లు వేసుకుంటే మనం వాష్ చేసినప్పుడు ఇలా అలా బ్లౌజ్ని ఇలా ఇలా అంటుంటాం కదా, అలా అన్నప్పుడు ఆ ముడి అనేది ఊడిపోతుంది. ఊడిపోయి అన్నీ ఊడిపోతాయి. వర్క్ ఏదైతే నువ్వు వేసావో ఆ వర్క్ అనేది మనకు ఊడిపోతుంది అనమాట. అందుకే కొద్దిగా పెద్దగా తీసుకొని కిందికి లాగేసుకోండి థ్రెడ్. ఇప్పుడు ఈ కలర్ అయిపోయింది కదా, 3 కలర్స్ వేసి చూపిస్తాం మీకు. నెక్స్ట్ బ్లూ కలర్ వేద్దాం. చూడండి, ఇలా
మనం ఎన్ని కలర్‌లైనా వేసుకోవచ్చు. 3 కలర్స్ వేద్దాం మనం. 3 కలర్స్ వేసి చూపిస్తా మీకు. ఇక్కడికి ఈ కలర్ అనేది ఎండ్ చేసేద్దాం. మనం కింద గోరుతో ఇలా ఇలా అనడం వల్ల థ్రెడ్ అనేది కిందకొచ్చేస్తుంది. రాకపోయిందనుకోండి లిడిల్ తోటి మీరు లిడిల్ తోటి అనేసుకోండి. ఏం ప్రాబ్లమ్ ఏం లేదు మనకు. కింద నుంచి లిడిల్ తోటి లాగేయండి. పైకి లిడిల్ అనుకోని. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇంకొక కలర్ వేద్దాం. ఇలా మనము చీరలో ఎన్ని కలర్స్ ఉన్నాయో మనకి అన్ని కలర్స్ వేసుకోవచ్చు. మీ ఓపిక. చాలు 2 కలర్స్ అనుకుంటే చాలు. లేదు మన శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయో పట్టు చీరల్లో నార్మల్‌గా ఫ్లవర్‌కి, డిజైన్ బట్టి మనకు కలర్ వస్తుంది గదా! బార్డర్ కలర్ ఒకటి అలా. లేదంటే శారీలో మనం శారీ కలరు, బార్డర్ కలరు తీసుకుంటాం నార్మల్‌గా అయితే. అదే తీసుకుంటాం మనము. యాక్చువల్‌గా వర్క్ ఏసేటప్పుడు బార్డర్ కలర్ తీసుకుంటాము. శారీ కలర్ తీసుకుంటాం. ఓకేనా? మీకు లేదు మాకు ఫ్లవర్స్ దాంట్లో ఉన్న ఏదైనా డిజైన్ కలర్స్ ఉంటే గూడా మీరు దాన్ని గూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. మన ఓపికతో మనము ఎన్ని కలర్స్ అయినా వేసుకోవచ్చు. శారీలో ఉన్న కలర్స్. ఇలాగా 3 కలర్స్ వేసాం. ఇలాగ మనం వేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు దీనితోటే మనము శారీ కలర్ ఏదుంటే లేదా బ్లౌజ్ కలర్ ఏదుంటే అది థ్రెడ్ ఇక్కడ మనకి గొలుసు వస్తుంది. లేదా మనము నెక్ లైన్‌కి ఇక్కడ ఏ కలర్ అయితే యూజ్ చేసామో అదే కలర్ తోటి మీరు వేసుకోండి. లేదా ఇలా కలర్స్ వచ్చినాయి అన్నప్పుడు బ్లౌజ్ కలర్ గానీ యూజ్ చేస్తాం. లేదా మనకు ఏదైతే కలర్ కావాలో ఆ కలర్‌ని తీసుకుంటాం. ఇలాగా కలర్స్ మనము లాంగ్ అండ్ షార్ట్‌లో మనము బ్లౌజ్‌కి వేసుకోవచ్చు. అర్థమైందా ఇది? ఇంకోటి చూద్దాం మీకు. స్క్వేర్ మోడల్‌లో మనం త్రిభుజాకారం స్క్వేర్ కాదు. త్రిభుజాకారంలో కూడా మనము ఈ లాంగ్ అండ్ షార్ట్ మనము నెక్ లైన్‌కు వేసుకోవచ్చు. ఎలా అన్నది చూపిస్తా ఇప్పుడు. ఇప్పుడు చూడండి. ఇది చూద్దాం ఇప్పుడు. చూడండి. అక్కడ కలర్స్ చూయించాను. ఇక్కడ మీకు కనిపిస్తుందా మీకు? హ్మ్. కనిపిస్తుందా మీకు? హ్మ్. చూడండి. కనిపిస్తుంది గదా! ఇప్పుడు కొద్దిగా ఇట్లా కెమెరా అనేది ఇక్కడ తిప్పేస్తా. ఓకే. ఇప్పుడు చూడండి దీన్ని క్రాస్ స్టిచ్ చేసుకుందాం.
దీన్ని మనము త్రిభుజాకారంలో డిజైన్ ఎలా వేయాలి అనేది చూద్దాం లాంగ్ అండ్ షార్ట్లో. నేనైతే ముడి వేసేటప్పుడు కొంచెం పెద్దగానే తీసుకొని వేసేస్తాను. మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేయండి. అందరు చూపించినట్లు అక్కడక్కడే ముడి వేయకండి. ఎందుకంటే నేను బాగా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అలా వేసినప్పుడు నాకు కస్టమర్స్ అది ఊడిపోవడము, పూసలు ఊడిపోవడం ఇలా కంప్లైంట్స్ వచ్చినాయి నాకు. అందుకు మీకు చెప్తున్నాను. అప్పటి నుంచి నేను ఇలా ముడి అనేది కొంచెం పెద్దగా తీసుకొని కిందికి దించేయడం నేర్చుకున్నాను. అందరికీ వేపించడం కూడా అందరికీ చెప్పి అలానే వేయించేదాన్ని నేను నా వర్క్. ఇప్పుడు చూడండి 3 కలర్స్ అనేది మీకు దీనికి కూడా మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు మన ఇష్టం. మన శారీ మన బ్లౌజ్ వర్క్ని బట్టి, లేదా కస్టమర్స్ వేసేటప్పుడు కస్టమర్స్ వాళ్ళ అభిరుచిని బట్టి మనం వేయచ్చు. వేయమంటే వేసేయచ్చు, లేకపోతే లేదు. ఫస్ట్ మనము చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? ఓకేనా? మీకు కనిపిస్తుందా నేను చూపించేది? ఓకే. ఇప్పుడు చూడండి, దీనికి మనము ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తా. ఇలాగా ఇటుపక్క అయినా వేసుకోవచ్చు. మనం ఇటుపక్క నుంచి వేస్తున్నాను. ఇటుపక్క నుంచి చూపిస్తా ఇప్పుడు. ఓకేనా? లైన్స్ వేసుకోవాలి కదా మనము. మీకు లైన్స్ తోటే ప్రాక్టీస్ చేయండి, సైడ్ లైన్స్. లేకపోతే మనకు వర్క్ అనేది ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది మనకు స్ట్రైట్గా కనిపించదు. మీకు ఈ లైన్స్ అనేది కంపల్సరీగా వేసుకొని వేయండి. బాగా వచ్చిన వాళ్ళైతే మామూలుగా అయితే బ్లౌజ్కి వేసేటప్పుడు అటుపక్క ఇటుపక్క మనము గొలుసు అనేది ఉంటుంది, లేదా పూస అనేది ఉంటుంది. ఏదో ఒకటి అటుపక్క ఇటుపక్క ఉంటుందన్నమాట. దానికి లైన్స్ వేయాల్సిన పని ఉండదు. మనం నేర్చుకునేటప్పుడు లైన్స్ కంపల్సరీగా వేయాల్సిందే. చూడండి, ఇలాగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది కొద్దిగా లెంత్ తీసుకుందాం. కొంచెం మీకు కనిపించేటట్టు వేస్తాను. చూడండి, ఇక్కడ మనం వేసేటప్పుడు కొంచెం వెడల్పుగానే వేసుకోండి. ఇది ఇంకొంచెం వెడల్పుగా వేద్దాం. దీన్ని ఇంకొద్దిగా వెడల్పుగా గీసుకుందాం మనము. ఇది వేసేటప్పుడు మనము ఇక్కడ 2 థ్రెడ్స్ కూడా 2 లైన్స్ పెట్టుకోవచ్చు. దీనికి
మీ ఇష్టం. మీకు బాగా లావుగా కావాలి, బాగా బ్రాడ్‌గా వెడల్పుగా కావాలి అంటే 2 లైన్స్ గూడా వేసుకోవచ్చు. లోపల థ్రెడ్ మనము 2 లైన్స్ గూడా పెట్టుకోవచ్చు. లేదు మనకు చిన్నగా చాలు అనుకుంటే 1 లైన్ ఈ ఎంబోజ్డ్ అనేది థ్రెడ్ అనేది పెట్టేసి మనము వేసుకోవచ్చు. నేనైతే ఒక థ్రెడ్‌తోనే చూపిస్తున్నాను. మీకు 2 లైన్స్ థ్రెడ్ గూడా ఇలా వేసుకొని పక్కన పక్కనే ఇక్కడొకటి, ఇక్కడొకటి వేసుకొని రెండిటికి ఇలా క్రాస్ డిజైన్ రెండిటికి కలిపి క్రాస్ డిజైన్ వేసుకోండి. వేసుకొని అప్పుడు వెడల్పుగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం వెడల్పుగా వేద్దాం. మీకు నేను చెప్పేది అర్థమవుతుందా? ఇది ఇప్పుడు త్రిభుజాకారంలో మనకు డిజైన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది ఇక్కడికి అయిపోయింది. ముడి వేసేద్దాం. ఇంకొక కలర్‌తో మనం ఇప్పుడు త్రిభుజాకారంలో ఎలా వేయాలి ఇది? ఇప్పుడేమో ఇది ఇటుపక్క వేసాము. త్రిభుజాకారం రావాలంటే ఎలా వేయాలి? చూపిస్తా. ఇప్పుడు చూడండి. ఇది ఇటుపక్క నుంచి ఇది ఎక్కడైతే మనము ఈ పైనుంచి వేసుకుంటావాలి. ఈ గ్యాప్ ఉంది గదా! ఇక్కడ నుంచి ఇది ఎలాగుందో అక్కడి నుంచి చక్కగా ఇలా తీసుకొని ఇదెక్కడుంది? పైకుంది. పైకుంది కాబట్టి మనం ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి. దీనిపైన ఇలాగ త్రిభుజాకారంలో మనకి ఇంకొంచెం పైకి గూడా తీసుకుందాం మనము. ఇలా తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ రావాల మనకు. ఎక్కడైతే మనము స్టాప్ చేసినామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ కావాల. ఇదిగోండి. ఇలాగ. ఈ పైనదేమో రివర్స్ అనమాట. కుడి పక్క నుంచి, ఎడమ పక్క నుంచి మనం వేశారు. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి వేసాము? ఎడమ పక్క నుంచి కుడి పక్కకు వేసాం కదా! ఇప్పుడు ఎడమ వైపు నుంచి కుడివైపు నుంచి ఎడమ వైపుకు వేస్తున్నాం. సారీ మీకు ఫస్ట్ మనము ఎడమ వైపు నుంచి కుడికి వేసాము. ఇప్పుడు మనము కుడివైపు నుంచి ఎడమకు వేసుకుంటున్నాం. ఇలా రివర్స్‌గా వేయడం వలన డిజైన్ అనేది త్రిభుజాకారంలో మనకు కలర్స్ అనేది కనిపిస్తూ నెక్ లైన్ అనేది మనకు డిజైన్ అనేది వస్తుంది. అందుకే ఇది చిన్నగా వేసుకోకుండా చాలా వెడల్పుగా వేసుకుంటారనమాట ఈ డిజైన్. బాగా మీకు కనిపించాలి అని అనుకుంటే. ఇక్కడికి ఈ కలర్ అయిపోయింది. మీకు అర్థమవుతుందమ్మా? నేను చూపించేది మీకు కనిపిస్తుందా? మీకు అర్థమవుతుంది కదా! నిదానంగానే చూపిస్తున్నా మీకు. ఎక్కువ ఏది లేకుండా.
తొందర ఏం అవసరం లేదు. ఓకేనా? ఇంకొక ఈ కలరు మళ్ళీ ఇది వచ్చేసి మళ్ళీ ఇదే కలరే 2 కలర్స్తోనే వేస్తాం మనం. 3 కలర్స్ అన్నా కదా, 3 కలర్స్తో వేసి చూపిస్తున్నాం. మళ్ళీ ఇది ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ మళ్ళీ రివర్స్ అనమాట. అందుకే ఇది కొద్దిగా వెడల్పుగా తీసుకుంటారనమాట. ఈ త్రిభుజాకారము మనకి నీట్గా కనిపించాలి కదా, అందుకు ఎక్కువ లెంత్ తీసుకుంటారు. వెడల్పు, పొడవు కాదు, వెడల్పు లెక్కలైన అంత ఉంటే అంతే. ఇది ఎంత వెడల్పు తీసుకుంటే అంత నీట్గా కనిపిస్తుంది. ఇది మనం చిన్నగా తీసుకున్నాం కదా, అందుకు కొద్దిగా వేరే కనిపిస్తుంది. వేసుకోవడం అయితే పద్ధతి ఇదేను. ఇటుపక్క ఒకసారి అటుపక్క ఒకసారి రివర్స్గా మనము వేసుకుంటూ ఇది మళ్ళీ ఆరెంజ్తోనే వేద్దాము. 2 కలర్స్ బాగా కనిపిస్తుంది కదా, స్కై బ్లూ, ఆరెంజ్. అది పింక్ కొద్దిగా డల్గా కనిపిస్తుంది. ఇదైతే బాగుంది, ఇది ఇలా వస్తుంది. కొంచెము ఈ వర్క్కు థ్రెడ్స్ కూడా మనము ఎక్కువ పోగులు ఒక 3-4 లైన్స్ తీసుకోవచ్చు మా, ఎందుకంటే బ్రాడ్గా కనిపిస్తుంది మనకు, బాగా హైట్గా కనిపిస్తుంది. ఒక 3 లైన్స్ 4 లైన్స్తో కూడా వేసుకోవచ్చు. ఇది ఇటు పక్క నుంచి రావాలి కదా ఇప్పుడు. ఇలాగ వస్తుంది అనమాట కలర్స్. ఈ 2 కలర్స్ అండ్ ఇది ప్లెయిన్ సింగిల్ కలర్ వేసేది మనకు నీట్గా కనిపిస్తుంది. ఇది కొంచెం అంతగా ఏం కనిపించదు ఇది, కానీ వేస్తారు. రెడ్, క్రీము అట్లా ఆ కలర్స్ వచ్చినప్పుడు ఇది భలే కనిపిస్తుంది. 3 కలర్స్ అనమాట. అయిపోయింది. ఇలాగా 1 బై 1 కలరు 2 కలర్స్ తోటి ఇలా వేసుకోవచ్చు, లేదా ఎన్ని కలర్స్తోనైనా మనం ఇలాగా వేసుకోవచ్చు. మామూలుగా అయితే 2 కలర్సే వాడేది, ఎవరైనా కానీ 2 కలర్సే. తర్వాత మన ఇష్టం, మన బ్లౌజు మన ఇష్టం అనమాట.
ఎన్ని రకాలుగైనా వేసుకోవచ్చు. అయిపోయింది ఇక్కడికి. ఇప్పుడు గొలుసు వేసేద్దాం. ఏ డిజైన్ అయినా మనం గొలుసేస్తేనే మనకు ఎడ్జ్‌లో ఫినిషింగ్ అనేది కనిపిస్తేనే ఏ డిజైన్ అయినా మనకు నీట్‌గా కనిపించేది. చూడండి. ఆ వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. నా ఛానల్ అనేది ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ. అలాగే వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి నా ఛానల్కి. ఓకేనా? నేను నిదానంగా చెప్తాను, స్పీడ్గా మాట్లాడి చెప్పే కన్నా నిదానంగా చెప్పేదే బెటర్ కదా. నేను నిదానంగా చెప్తుంటాను. సపోర్ట్ చేయండి నా ఛానల్కి. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా, నీట్గా వర్క్ నేర్చుకుంటున్నారా లేదా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఓకేనా? నేను మిస్టేక్ ఏమైనా చేసింటే కూడా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, నేను కూడా సరిదిద్దుకుంటాను దాన్ని. ఓకేనా? ఇలాగా 3 కలర్స్ అనేది వస్తుంది. ఇక్కడ మనము ఇంకొక కలర్, ఈ కలర్ అనేది ఇక్కడ వేసుకోవచ్చు. ఇక్కడ ఎండ్ చేసేసినాం కదా, అందుకు వేయలేదు. లాంగ్ ఎక్కువ కనిపిస్తుంది. ఇది మామూలుగా అయితే ఇట్లా చిన్న చిన్నగా కనిపించాలన్నమాట. ఇప్పుడు దీని మీద మీకు వేసి చూపించాలన్నా, అది చిన్నగా వేద్దాం. ఒక 2 లైన్స్ 3 లైన్స్ వేసి చూపిస్తాను మీకు. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇప్పుడు ఇటుపక్క నుంచి ఇలా వేసుకోవాలి. మళ్ళీ మీకు లాంగ్ ఎక్కువ అవుతుంది కదా, అర్థం కాదు మళ్ళీ. ఈ కెమెరా ముందుకు వెళ్ళిపోతుంది. గొలుసు వేసిన తర్వాత మళ్ళీ వేయాలంటే కష్టమే, కానీ ఒక 2 లైన్స్ వేద్దాం లోపలికి తీసుకుంటూ. మీకు డిజైన్ అనేది అర్థం కావాలి కదా, అందుకు ఒక 2 లైన్స్ వేసుకుంటాం. ఏదున్నా గొలుసు వేయకముందే ఎడ్జ్లో వేసేసుకోవాలి. కానీ మీకు అర్థం కావాలని నేను ఫిల్ చేస్తున్నాను అనమాట. ఈ డిజైన్ ఏమనేది మీకు అర్థం కావాలి కదా. వీడియో అనేది పూర్తిగా చూడండి, ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా. నేనేం చెప్తున్నాను, ఎలా కుడుతున్నాను అనేది మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు మీకు. ఎలా వేసాను అనేది మీకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి, ఇది అయిపోయింది. మనము క్లాత్ చేంజ్ చేయాలి.
మళ్ళీ మీరు ఈ వర్కులన్నీ మర్చిపోతారేమో, చూస్తూ ఉంటే మీకు మతికుంటుంది కదా, ఇది వేసాం అది వేసాం మొన్న డైలీ ఏమేసాం అనేది అన్నట్టు నేను చేంజ్ చేయట్లేదు. ఇక్కడిక్కడే మీకు వర్క్ అనేది చూపిస్తున్నాను. రేపు రేపు కూడా ఇక్కడే ఇదే ప్లేస్లోనే వేద్దాము వర్క్. నెక్స్ట్ డే మనం మండే కానీ సండే కానీ మీకు క్లాత్ చేంజ్ చేసి చూపిస్తాం. ఈ లాంగ్ అండ్ షార్ట్లోనే మనము పూసలు వేయాలి, మళ్ళీ కట్ బీట్స్ అనేది కొలువులు అనేది వేయాలి, ఈ పూసతో కుట్టాలి, మళ్ళీ ఈ కట్ బీట్స్తో లాంగ్ అండ్ షార్ట్తో ఈ నెక్ లైన్ సేమ్ ఇది ఎలా కుడతామో ఇలానే ఈ పూస ఇది అనేది వెయ్యాలి. అది మీకు చూపిస్తాను తర్వాత వచ్చే క్లాసుల్లో ఇవే ఉంటాయి. ఇప్పుడు మనము ఇక్కడ వరకే ఎండ్ చేసి నెక్స్ట్ మళ్ళీ మిర్రర్ చూద్దాం. బాయ్ మా. నెక్స్ట్ మళ్ళీ మిర్రర్ వరకు చూపిస్తా, ఈ లీవ్స్ చూపిస్తా నెక్స్ట్ వీడియో.